హాయ్ హలో దోస్తులు, నమస్తే. ఎట్లున్నారు? అంత నిమ్మలమేనా? నేను మంచిగా ఉన్నా. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వివేక్స్ దునియా. సో ఇవాళ వచ్చేసి రాజ్మా కర్రీ చేసుకుందాం అని ఫిక్స్ అయినా అనమాట. సో బోర్ కొడుతుంది. బోర్ కొడితే నేను కిచెన్లోకి వస్తా. మీరేం చేస్తారో కూడా కింద కమెంట్లో పెట్టండి. ఓకే, లెట్స్ గో టు వీడియో. కుకింగ్ ప్రాసెస్, దానికి కావాల్సిన రెసిపీస్ ఇంట్లోనే ఉండే వాటితో చేసుకుందాం. షార్ట్ అండ్ స్వీట్గా చేసుకుందాం. వచ్చేయండి, చూపిస్తా. పుదీనా, పచ్చిమిర్చి, గార్లిక్ అండ్ ఉల్లిగడ్డ, కరివేపాకు అండ్ దాల్చిన చెక్క, 2 బగారాకు, లవంగాలు, పసుపు, జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, కారం, కొబ్బరి పొడి. సో వాటన్నిటితో పాటు రాజ్మా కూడా తీసుకున్నా. ఇది బ్లాక్ రాజ్మా అన్నమాట. సో బ్రౌన్ కలర్ కూడా దొరుకుతాయి. సో బ్లాక్ రాజ్మా తీసుకున్నా. నైట్ ఒక 4 గంటలు నానబెట్టి కుక్కర్లో అయితే ఒక 3 విజిల్లు ఆర్ 4 విజిల్లు, ఇన్స్టాపాట్లో అయితే ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 3 మినిట్స్ పెట్టుకుంటే మంచి ఇట్లా మెత్తగా అవుతాయి అన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకుందాం. బేసిక్గా రాజ్మా ఏమంటారు, మన సెసమి ఆయిల్తో ఇంకా కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో మనం బేసిక్గా ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆయిల్ తోటి కుక్ చేసుకుంటాము. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బగారాకు, కొన్ని దాల్చిన చెక్క అండ్ లవంగాలు, మసాలాలు వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి లైట్గా గోలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గార్లిక్. సో ఈ గార్లిక్ కొంచెం ఫ్లేవర్ తీసుకొస్తా అనమాట, టేస్ట్ బాగుంటుంది. తర్వాత జీలకర్ర, గుర్తుపెట్టుకోండి నేను ఆవాలు వేయట్లేదు. సో ఓన్లీ జీలకర్ర ఒక్కటే యాడ్ చేసుకుంటున్నా. అవి వేగిన తర్వాత ఆనియన్, ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ పసుపు వేసుకోండి. ఒక 2 స్పూన్ల కారం వేసి కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోండి. నీళ్ళు యాడ్ చేసుకొని లైట్గా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి. సో ఇట్లా వేసిన తర్వాత మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట దీనికి. సో నేను పెరుగు వేయకుండా కుక్ చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత ఏం చేయాలంటే కరివేపాకు కొంచెం చూసుకొని వేసేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు. నేను రాజ్మా ఉడికేటప్పుడు కూడా అందులో కొంచెం ఉప్పు వేసుకున్నా. సో అది కూడా ఉప్పు కన్సిస్టెన్సీ చూసుకొని కూరలు యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ తగ్గట్టు మీరు వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇప్పుడు రాజ్మా వేసే టైం వచ్చిందనమాట. సో విల్ యాడ్ రాజ్మా. సో రాజ్మా వేసేటప్పుడు ఏం చేయాలంటే కొన్ని రాజ్మా మంచి ఇట్లా పిసికేసుకోండి, ఎందుకంటే కొంచెం గ్రేవీ థిక్నెస్ వస్తుంది అనమాట. సో ఇట్లా పిసుకుంటూ వేస్తే కొన్ని మరీ ఎక్కువ వేసుకోకుండా కొన్ని వేసుకోండి, ఆ ఫ్లేవర్ కూడా. సో ఇప్పుడు రాజ్మా మొత్తం మిగిలిన రాజ్మా యాడ్ చేసుకోండి. కూర ఉడుకుతుంటే లైట్గా మింట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అట్లా వదిలేసేయండి. ఒక 2-3 స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకోండి. సో మన కూర ఆల్మోస్ట్ ఇది మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు దీనికి ఒక చిన్నగా టేస్ట్ రావడానికి ఒక చిన్న పని చేద్దాం. అది నేను చూపిస్తా. కమిట్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్లో మంచిగా నెయ్యి 1 స్పూన్ మంచిగా యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకొని దీని మీద మెల్లగా వేసుకోండి.
వేసుకొని మంచి ఒకసారి కలుపుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లో ఉంచుకొని దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. సో మంచిగా తెల్లనం పెట్టుకొని తింటే ఉంటుంది, సూపర్ అదిరిపోతుంది అన్నమాట. సువాసన మాత్రం మస్తు వస్తుంది. సో బేసిక్గా మన కూర అయితే అయిపోయింది. సో ఇట్స్ టైమ్ టు టేస్ట్ అండ్ టెల్ యూ గైస్. సో ఆలోపు ఈ గ్యాప్లో మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి మీరు ఎట్లా వండుకున్నారో కూడా కింద కమెంట్లలో పెట్టుకోండి ఒకవేళ వండుకుంటే. సో లెట్స్ టేస్ట్ ఇట్. కూర మంచిగా థిక్ కలుపుకోండి, టేస్ట్ బాగుంటుంది. సూపర్ వచ్చింది కూర. సో ఇట్లనే ఈ విధంగానే చేసుకుంటే కింద కామెంట్లలో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వివేక్స్ దునియా. ఇలాంటి కూరలతో ముందు మీ ముందుకి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.